సాధారణంగా కోపం ఎప్పుడు వస్తుంది, ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు పెరుగుతుంది? ఏది చెప్పినా జరగనప్పుడు, ఆచరణలో ఫెయిల్ అవుతున్నప్పుడు, తప్పు తెలుసుకోలేక మళ్ళీ అదే తప్పులో కాలు వేసుకుంటూ పోతున్నప్పుడు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వచ్చేదే ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ పీక్స్ అవుతుందట. ఏం జరుగుతుందో అర్థం కాక అందరిపైన అరుపులేట. తాజాగా చంద్రబాబు ప్రజాగలం అంటూ బయటకు వస్తున్నారు. ఈ ప్రజాగలం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఒక్క ప్రజాగలంలో సైతం ప్రజలు బయటికి రావడం లేదు. అసలు జనాలు గుమిగూడదే దాకా బస్సులోనే కూర్చోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఉందంటేనే పరిస్థితి ఏ రేంజ్లో అటర్ ఫ్లాప్ అవుతుందో అర్థమవుతుంది. సభకు జనాలు రాకపోవడంతో చంద్రబాబు గంటకు పైగా బస్సులోనే పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజాగలం టీడీపీ సభ నిన్న ఆలస్యంగా గంటన్నర తర్వాత ప్రారంభంగా అయిందట. ఒక్కొక్కరికి 500 ఇచ్చిన జనాలను ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అంటూ చంద్రబాబు నేతలపై ఆగ్రహిస్తున్నారట. కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిపై నిన్న చంద్రబాబు రెచ్చిపోయాడు. కార్యకర్తలకు సభాముఖం చాటేశారు. ఆటోలో తీసుకువచ్చిన జనాలకు రాజశేఖర్ ఐస్ కంపెనీ పేరుతో ఉన్న స్లిప్లను సభాస్థలి వద్దే పంపిణీ చేశారు. వెళ్ళేటప్పుడు స్లిప్ ఇచ్చి 500 తీసుకోవాలని సూచించారు. పోలీసులు ఎన్నికల నిఘా సిబ్బంది ముందే స్లిప్పులు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోవడం గమనార్హం. ఏందయ్యా పార్టీగా మీరు ఇంకా ఏదైనా చిల్లర కంపెనీ అంటూ ఇప్పుడు నవ్వుకుంటున్నారు జనాలు. చంద్రబాబు పీక్స్ ఏ రేంజ్కి చేరిందంటే తాజాగా నిన్న ఏపీ పోలీసులపై కూడా ప్రతిపక్ష నేత రెచ్చిపోయాడు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసుల కంటే హంతకులే నయమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ బాబు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, నంద్యాల జిల్లా జనగనపల్లిలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగలం దారుణంగా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇక ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరిందట చంద్రబాబు గారికి. ప్రభుత్వానికి ఎదురు తిరిగితే పోలీసులు వస్తారు, కేసు పెడతారు, తర్వాత సిఐడి వారు వచ్చి కొడతారు, అరెస్టు చేస్తారు, జైల్లో పెడతారు. ఏందిది, పోలీసులు చంపేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అంటూ పోలీసుల ఆత్మగౌరవం దెబ్బతినేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయట. అయితే ఇప్పుడు కూడా అదే అబద్ధాలు. వర్క్ ఫ్రమ్ హోమ్ నేను వస్తే అంటున్నాడు చంద్రబాబు. ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ నేను వస్తే అని చెప్పే కదయ్యా స్కిల్ డెవలప్మెంట్లో అడ్డంగా దొరికావు. ఇట్లా ఫ్రీగా ఉద్యోగాలు ఇస్తా అని ఎరచూపే కదయ్యా 372 కోట్లు కాజేశావు. దాంట్లోనే కదా చంద్రబాబు అరెస్ట్ అయింది, జైలుకి వెళ్ళింది, 53 రోజుల తర్వాత బయటకు వచ్చింది. కానీ అయినా కూడా చంద్రబాబు చెప్పేది మళ్ళీ అవే నీతులు. హైటెక్ సిటీ నేనే కట్టా, హైదరాబాద్ అన్ని వీధులు అభివృద్ధి చేసింది నేనే, ఔటర్ రింగ్ రోడ్ శంకుస్థాపన నేనే, హైదరాబాద్లో విమానాశ్రయం నేనే ప్లాన్ చేసి డిజైన్ చేసిన. ఇవన్నీ కూడా ఇప్పుడు నమ్మేటట్టు జనాలు లేరు. మాట్లాడిన నోరికే, నిజంగా మాట్లాడే నోరికే ఇది ఇబ్బంది తెచ్చే పరిస్థితి తప్ప మరొకటి లేదు, మరొకటి కాదు అనేది అర్థమవుతుంది. చంద్రబాబు ఇక అటర్ ఫ్లాప్ కాదు, రాజకీయ పార్టీ ముగింపు దిశకు చేరుకుందని చెప్పవచ్చు.